ఒక విషయం చెప్పమంటారా? ఒక ఫ్యామిలీలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు. భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించడానికి భర్త పాత్ర చాలా ముఖ్యమైనది. అన్నిట్లోనూ అంటే సంపాదించడానికి మెయిన్ పిల్లర్. భార్య కూడా అంతేలే, సరిసమానమే, కాదంటలేదు. కానీ 1% అయినా భర్త అన్నిట్లోనూ, బలంలోనూ, ఆలోచనలోనూ, అన్నిట్లోనూ ముందుంటాడు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది. దేవుడు అన్నాడు, ఇంటికి దీపం ఇల్లాలన్నాడు. అంటే పిల్లల్ని, ఇంటిని చక్కదిద్దుకోవడంలో బెస్ట్గా ఇచ్చాడు. అంటే ఆ ఇల్లుని పోషించడానికి భర్త అన్నిటికీ మూల కారణం అవుతారు కదా. అయితే ఆ ఫ్యామిలీలో అంటే భార్య, పిల్లలు, భర్త, ఈ 5గురు కలిసి అంటే కలిసి సంతోషంగా ఉంటున్న సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీలో భర్త సడన్గా చనిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆ సిచ్యువేషన్ ఈరోజు నేను చూసా. అనుకుంటేనే కళ్ళేం నీళ్ళు తిరిగిపోతా ఉండే. రాత్రి నుంచి సరిగ్గా నిద్ర లేదు. అరే, మన కళ్ళేంటి తిరుగుతున్న వ్యక్తి అసలుకి అంత పెద్ద వయసు కూడా కాదు, చిన్న వయసే. పలకరింపులో అయినా దేంట్లో అయినా మర్యాదగా బాగా పలకరించేవాడు. ఏంద్రా అబ్బాయి, బాగున్నావా, ఏంది పరిస్థితి అనే పలకరింపు మాట మనిషికి ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అలాంటి వ్యక్తి, మన కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి సడన్గా చనిపోవడం అయితే బాధాకరంగా ఉందండి. చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు సావాసం అంటే పనులు అన్నిట్లోనూ ఇంకా బాబాయ్ అనుకుంటా బాగా పలకరిస్తూ ఉంటా. ఆయన మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఊర్లో కూడా చాలా పనులు, పల్లెలో ఊళ్ళో చాలా పనులు కాంట్రాక్ట్ ఒప్పుకొని కూడా ఆయన దగ్గర పోయి చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఒక కొడుకులా ట్రీట్ చేస్తాడు అన్నిటికీ, ఒక సపోర్టింగ్గా. అలాంటి వ్యక్తి చనిపోయేసరికి 2 రోజులు పెట్టి అసలు నా మైండ్ ఇది బాగోలేదండి. ఆయనకి దగ్గరగా ఒక 40+ వయసు ఉంటుంది అంతే. ఆ వ్యక్తి ఎలాగా, ఎందుకు, దేనికి చనిపోయాడంటే ఒక్క కారణం వల్ల చనిపోయాడండి. ఆ కారణం ముందు చెబుతాను. ఏంటంటే, సరేలే, ఈ రోజుల్లో ఎవరికి, అందరికి అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన తప్పేందంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుపోవడం తప్పేంది చాలా. ఏంటంటే ఇప్పుడు త్రాగుడు బానిస అయినా లేకపోతే స్మోకింగ్కి బానిస అయినా వాటిని ఒకవేళ మనం అలవాటు చేసుకున్నా అంటే మనం డ్రింకింగ్లో పోయినా స్మోకింగ్లో పోయినా అదొక మనకి బానిసం చేసేసిద్ది. అదొక మైండ్లో ఏదో వాటిలో ఏదో కెమికల్స్ ఉంటే ఏదో పదార్థం ఉండిద్దన్న దానివల్ల మనకి ఎఫెక్ట్ అయ్యి ఆ మైండ్ అనేది అటే లాక్కుపోయిద్ది. మనం తాగిన దాకా మనం వదిలిపెట్టదు. అదొక ఎఫెక్ట్, అదొక వ్యసనం లాగా మారిపోద్దని చెప్పేసి నిన్న మా తమ్ముడు వేరే వాళ్ళతో అంటున్నాడు. అంటే డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళతో. నిజమేనండి, సరే అలవాటు ఉంది, జరిగింది. ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ నువ్వు ఎలా చేస్తావో, ఒకవేళ ఆ స్మోకింగ్, డ్రింకింగ్ వచ్చినప్పుడు చేసినప్పుడు ఏమైనా నీకు ఎఫెక్ట్ అయితే చూపించుకునే బలగం కూడా నీకు ఉండాలి. అలాంటప్పుడే మనం అన్నీ చేయగలగాలి, లేకపోతే వాటిని అన్నిటిని మానేసుకోవాలి. అసలు ఏం జరిగిందంటే, ఆయనకి కొంచెం అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్ అయినా డ్రింకింగ్ అయినా. అయితే అదొకటి అయితే ప్లస్ పాయింట్. రెండోది, మన కొన్నాళ్ళ క్రితం యాక్సిడెంట్ అయింది, అదొకటి. ఏదైనప్పటికీ కొంచెం వాటి వల్ల చూపించుకున్నాడు, డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఇలాగ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేయకూడదని చెప్పాడు. చెబితే చెప్పట్లా, అదొక వ్యసనంలాగా మారి దాన్ని దూరం చేసుకోలేక స్మోకింగ్ అయినా డ్రింకింగ్ అయినా చేయడంతో ఇదైనప్పటికీ మొన్న పడ్డాడు కదా, ఆ పడ్డ విషయం యాక్సిడెంట్ ద్వారా మొత్తానికి ఎఫెక్ట్ అయ్యి మా బాబాయ్ చనిపోయాడండి. చనిపోయాడు. సరే, ఆయనది అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆధారం చేసుకొని మరి ముగ్గురు పిల్లలు, పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి అమ్మాయి ఉన్నారు. పిల్లల విషయం కూడా పక్కన పెట్టేయండి. మరి అంతా నువ్వే నా జీవితం అని చెప్పేసి నేను నమ్మి వచ్చిన భార్య
అంటే వాళ్ళ భార్య అంటే నాకు చిన్నమ్మ ఇద్ది. ఆంటీతో కూడా బాగా మాట్లాడతా చేస్తూ ఉంటాం. మేము తుళ్ళూరులో కూడా పని చేసామాట ఆ బాబాయ్ వాళ్ళతో, ఆ చిన్నమ్మ వాళ్ళతో. అంత బాగున్నా ఇప్పుడు భార్య వచ్చేసి భర్త లేకపోయేసరికి ఎంత బాధగా ఉంటుందో చెప్పండి, చెప్పలేని బాధ. భార్య భర్తల కాంపౌండింగ్ ఎంత దేవుడు ఇచ్చాడంటే మనకి, దేంట్లో అయినా అంటే కష్టంలో అయినా సంతోషంలో అయినా బాధల్లో దుఃఖంలో ఏ విషయంలో అయినా షేర్ చేసుకోవడానికి ఒక జంటను ఏర్పరచాడండి. ఇప్పుడు ఆ జంటలో భార్య భర్త విషయంలో భర్త చనిపోతే ఇప్పుడు భార్య పరిస్థితి ఏంది? అంటే మరీ ముసలితనం వెయ్యి అంతా అయిపోయి ముసలైన తర్వాత చనిపోవడం అదొక ఎత్తు, దాన్ని ఏమంటలా. కానీ మధ్య ఏజ్లో ఉండి భర్త దూరం అయితే ఇప్పుడు పిల్లలనైనా ఇప్పుడు ఆమెనా ఎలాగా రియలైజ్ అవ్వాలి, మళ్ళీ మొదటికి ఎలాగా తీసుకురావాలి? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు బాగోలేక ఏదో టైం బాగాలే చనిపోయాడండి. చనిపోయాడు, ఇప్పుడు భార్య పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంది అన్న డౌట్ నాది ఎప్పటి నుంచో. చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ 10లో రాజకుమారి అనక్క మేడం ఉంది కదా, ఇప్పుడు అంతా ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్గా ఉంది ఆ అక్క అయితే. పెళ్ళైన కొన్నాళ్ళకే కలర్ నువ్వు నలుపు అని అదనేది చెప్పేసి భర్త వదిలిపెడితే మళ్ళీ రెండో పెళ్లి జరిగి రెండో పెళ్ళైన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టడం, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత మధ్యలో ఏదో యాక్సిడెంట్ జరగడం, యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ నిదానం ఉంటే నా ముగ్గురు పిల్లల్ని ఎవరు సాగుతారు, ఎవరిని మంచి భవిష్యత్తులో తీసుకొస్తారని చెప్పేసి తాను మోటివేషన్ చేసుకొని భర్తతో పనులు లేకుండా సొంత కాళ్ళ మీద నిలబడి పిల్లల్ని చూసుకుంటూ ఇప్పుడు అన్ని రీల్స్ సరే మరి దాకా ఏం పని బాట ఉండదు, ఏం చేస్తారు అయ్యి అని అంటూ ఉంటారు కదా కొంతమంది, ఎగురుగా మాట్లాడుతుంటారు కదా సోషల్ మీడియాలో. మనుషులు ఏదో చిన్నదైనా పెద్దదైనా ఒక టాలెంట్ ఉండిద్ది. కానీ ఆ టాలెంట్ని మనం నిరూపించుకోవాలంటే మనం కొన్నాళ్ళు ఓపికతో మన టాలెంట్ని చూపించుకోగలుగుతాం సోషల్ మీడియాలో. ఒకసారిగా ఎదగలేము, అది ఒక్కోసారి జరిగిద్ది అదృష్టవంతులకి. ఆ విషయంలో కూడా మెల్లమెల్లగా ఇన్స్టాలో ఇలా ఫేస్బుక్లో మొన్నే చూశాను, యూట్యూబ్లో కూడా షార్ట్స్ అన్నిటికీ ఇలాగ సినిమా వాటికి పాటలకి ఇట్లా రియాక్షన్ చేయడం అలాంటి వాటి ద్వారా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఏంది ముక్కుకి కళ్ళకి అన్నిటి యాక్సిడెంట్ అయినా కూడా నా మొహాన్ని సోషల్ మీడియాలో ఏం చూపించుకుంటానన్న చిన్నతనాన్ని అంటే పోగొట్టుకొని ముందుకు వచ్చి మళ్ళీ వితౌట్ మేకప్ ఏం లేకుండా ధైర్యం నిలబడిందంటే క్లాప్స్ కొట్టవచ్చు. ఇప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడి ఇప్పుడు బిగ్ బాస్ 10కి వచ్చింది, అలాగ ఉండాలి. కానీ సరేనండి, అంతా ఇంటి ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు చదువుతున్నా అంటే మనం ఏ విషయంలో కూడా అంత ధైర్యంగా ఉండాలనేది నా ఆశ. తర్వాత వచ్చేసి ఇప్పుడు మా బాబాయ్ విషయంలో ఇప్పుడు ఇంకా మా చిన్నమ్మ అలాగా రిలీజ్ అయ్యి త్వరగా ఇప్పుడు ఏంటంటే భర్తను మర్చిపోవడం అంటే చాలా కష్టం. ఏ మనిషి అయినా మన దగ్గర ఉన్న మనిషిని మనం మర్చిపోవాలంటే చాలా కష్టమైతే. దేవుడు కుటుంబానికి ఆదరణ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఒక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యామిలీలో ఖచ్చితంగా ఈ రోజులను బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలండి. నన్ను కూడా మన షార్ట్ ఒక వీడియో పెట్టాను, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మా బాబాయ్కి వచ్చింది, రేపు నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. చావు అనేది ఖచ్చితంగా ముందు వెనక అందరం పైకి వెళ్ళే వాళ్ళమే. కానీ వెనకాల ఉన్న మనల్ని ట్రస్ట్ చేసి మన మీద నమ్మకం పెట్టుకొని మీరే ఆధారం అని పిల్లలు భార్య వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇచ్చిపోతే చాలా మంచిది కదా అన్న ఫీలింగ్ నాది. ఆ ఉద్దేశాన మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను, దాని గురించి ఫుల్ వీడియో కూడా పెట్టినా అని చెప్పేసి అన్నారు. అయితే ఈరోజు దాని గురించి చెప్పబోతున్నానండి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు మా బాబాయ్కి ఉన్నట్టయితే కొన్ని లక్షల్లో కవరేజ్ వల్ల హాస్పిటల్లో చూపించుకొని బ్రతికేవాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుపోవడం వల్ల, ఎందుకంటే మధ్యతరగతులం అండి, ఏదైనా పొలం అయినా అమ్ముకోగలుగుతాం, ఇది నిల్లైనా అమ్ముకోగలుగుతాం. కానీ దానిగా అమ్ముకున్నా కూడా ఇంకా తీరాలి. ఈ రోజుల్లో చిన్న పిల్లలకే ఎస్ఎంఏ డిసీజ్ అని చెప్పేసి ఎన్నెన్నో కోట్లు అవుతున్నాయి. మనలాంటి పెద్దవాళ్ళు కూడా ఏమైనా అంతుచెక్కని వ్యాధి రావచ్చు, దానికి లక్షల కంటే ఇంకా 30 లక్షలు రావచ్చు. పొలం అయినా ఇల్లు అయినా అమ్మినా అంత డబ్బులు రావు కదా. అందుకని చెప్పేసి ఇలాగ మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలా తీసుకుంటే
కొంతైనా మనకి ఒక 50% అయినా తోదపడిద్ది కదా, అంటే మనకు అవసరం పడిద్ది అన్న ఉద్దేశంతో నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అది కూడా నేను ఒక్కనే కాకుండా నేను, రాజీ, సాహస్ బాబు, సుహాసు 5 తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా అది హెల్త్ ఇన్సూరెన్స్ ఆదిత్య బిర్లాలో తీసుకున్నాను. బెటర్ అనిపించింది ఫస్ట్. అంటే మనకి ఏం జరిగినా త్వరగా చూపించుకు మన కుటుంబాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో తీసుకోగలిగాను. అది కూడా పాలసీ బజార్లోకి వెళ్ళిన తర్వాత పాలసీ బజార్లో మొత్తం ఫిలప్ చెయ్యి, నీ వయసు ఎంత ఏంది అని ప్రతిదీ అడుగుతారు. అడిగిన తర్వాత మనకున్నది జెన్యున్గా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైంది, అందుకని చెప్పేసి వీడియో కట్ అయింది. అయితే మీరు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి మనకంటూ ముందే అనక ఏం లేకపోయినా ఇలాంటి కంపెనీల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంది 400-500 ఒక 600 మహా అయితే 1000 రూపాయలు అలాగే మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. పాలసీ బజార్లో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దాని ప్రాసెస్ మొత్తం నాకు సరిగ్గా అర్థం కాలేదు, అందుకని చెప్పేసి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడొచ్చు అని చెప్పేసి ఆప్షన్ ఉంది. పలానా టైనా పలానా రోజు ఈ సమయాన్ని ఖాళీగా ఉంటాను, ఆ సమయాన్ని నాకు ఫోన్ కాల్ చేయండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. అదే మాదిరిగా మరుసటి రోజు ఫోన్ చేశారు 1 గంట అప్పుడు. ఫోన్ చేయగానే సార్ మీరు ఇలాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, మరి ఏంది అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ అని చెప్తే దీన్ని పూర్తిగా మీకు ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పేసి మీకు లాస్ట్న కాంటాక్ట్ అంటే కంపెనీ వాళ్ళతోనే నేను ఎలాగా మాట్లాడాను, అసలు వాళ్ళు ఏం అడిగారు ఏందని చెప్పేసి ప్రతిదీ ఉంటుంది, తర్వాత మీరు చూడవచ్చు. అయితే వాళ్ళు ఇలాగ అడిగారు, మీకు ఒక్కరికేనా అంటే నా ఒక్కరిగా కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకుంటాము, మాకు ప్రీమియం ఎంత అండి నెలకే వచ్చేసి ఎంత అని చెప్పేసి అడిగారు. అలానే దాని బెనిఫిట్స్ కూడా అడిగాను, మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. నీకు ఇప్పుడు మీరు కడతారు సార్, మీరు కట్టిన తర్వాత 3 నెలలకో 2 నెలలకో లేకపోతే 1 సంవత్సరానికో మీకు సీరియస్గా ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు. ఆ హెల్త్ ఇష్యూ వస్తే మీరు ఇక్కడ చూపించుకొని ఇప్పుడు అంటే మనకి ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా మనం ఏమన్నా పెద్ద హాస్పిటల్ పోలేము కదా. ప్రస్తుతానికి ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర చూపించుకుంటాం, 1 వారం చూపించుకున్న తర్వాత 4 రోజులు చూపించుకున్న తర్వాత తగ్గిపోయిన పరిస్థితుల్లో పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా సార్ మీకు ఏం జరిగిందంటే ఇప్పుడు చూపించుకున్న 5 రోజులు 6 రోజులు చూపించుకున్న డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో అవి పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఇక్కడ చూపించుకున్నవి ఫస్ట్ నుంచి మీకు ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుతో సహా మొత్తం మీరు పేపర్లు చూపిస్తే అవి తర్వాత మీరు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టార్టింగ్ మొత్తం మళ్ళీ మీరు రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన దాకా ప్రతి బాధ్యత మేమే చూసుకుంటాం సార్, ఎన్ని లక్షలైనా కూడా అని చెప్పేసి అన్నారండి. చికెన్ గుని అని చెప్పేసి థైరాయిడ్ అని చెప్పేసి అవన్నీ ఇంకా మనకి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా బ్రెయిన్ సంబంధించి హార్ట్ సంబంధించి ముక్కు మన శరీరంలో ప్రతిదీ ఏదైనా కానీ అన్ని డీటెయిల్గా చూస్తారు సార్ అని చెప్పారు. ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా 5గురికి పిల్లలు రాపిచ్చి నాకు ఒక మంత్లీ ప్రీమియం చెప్పండి సార్ అని చెప్తే మా 5గురి మీద హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి వచ్చింది. అంటే ఆఫర్లు చేయడం వాటి ద్వారా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత వచ్చేసి ఆదిత్య బిర్లా యాక్టివ్ మ్యాక్స్ అని చెప్పేసి ఆ 2 వచ్చినాయి. వాటిలో బాగా ట్రస్ట్గా మీ ఇష్టం సార్ మీరు ఏదైతే ఎంచుకోండి దాన్ని బట్టి మేము ప్రాసెసింగ్ నడిపిస్తాము అని చెప్తుంటే సార్ మాకు కూడా అంతగా తెలియదు, మేము అంత కంపెనీ చూసిన వాళ్ళం కాదు, మా దాని గురించి ఐడియా మాకు తెలియదు సార్, నాకు మీరేదో ఒకటి చెప్పండి దాని ద్వారా చేద్దాం అంటే సార్ మరి ఈ రెండిట్లో అయితే ఆదిత్య బిర్లా బెస్ట్గా ఉంది సార్, అది ట్రస్ట్ కంపెనీ, అన్నిట్లోనూ బ్రాంచెస్ కూడా అంటే హాస్పిటల్ కూడా ఆదిత్య బిర్లా తీసుకున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి, మీ లొకేషన్ ఏంది మాకు అని చెప్పేసి వినకుండా మాది నర్సరావుపేట అని చెప్పాను, గుంటూరు అని చెప్పాను. నర్సరావుపేటలో దగ్గరగా 20 హాస్పిటల్ పైన ఉండే సార్, మీరు ఏ హాస్పిటల్ అయినా ఆదిత్య బిర్లా కంపెనీ ద్వారా ఇలాగ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, దానికి సంబంధించి మీ డాక్యుమెంట్ ఈ నెంబర్లో ఏం చెబితే మీరు ఎమ్మంటే అడ్మిట్ అయ్యి ఏ విషయంలో అయినా కూడా మీరు చూపించుకోవచ్చు అని మాట చెబితే నేను ఎమ్మంటనే ఇంకా ఆదిత్య బిర్లాలో తీసుకున్నాను అనమాట. అంటే హెచ్డిఎఫ్సి కొంచెం హాస్పిటల్ తీసుకున్నది తక్కువ అని చెప్పేసి అది కూడా ఒకటే, కానీ నాకు నచ్చింది ఇంకా కొంచెం ట్రస్ట్గా అని చెప్పేసి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ 2 కంపెనీల కంటే ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి, మీరు ఒకవేళ చూసి 1-2 మాటలు చూసుకొని దాంట్లో ప్రీమియం తీసుకోవడం బెటర్. అప్పటికి ఇంకా బాగా తెలియని వాళ్ళు నాకంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏజెంట్లు పంపిస్తారు ఇంటికి, ఏజెంట్లు పంపించిన తర్వాత వాళ్ళ మాటలతో బట్టి మనం కూడా తీసుకోవచ్చు. కొంతమంది కామెంట్ చేసినప్పుడు ఏజెంట్ల ద్వారా తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి అంటా ఉన్నారు.
ఈరోజు ఆన్లైన్లో తీసుకోవడం చాలా మంచిదండి. అస్సలు తెలియని వాళ్ళంటే తప్పదు, కానీ కొంచెం మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి కదా. నాకైతే అది ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. అది కాక ఆన్లైన్లో కొంచెం తీసుకుంటే కొంచెం పర్సంటేజ్ కొంచెం తక్కువ వచ్చి దాని ఉద్దేశం తీసుకుంటే ఇలాగ 5 మీద నాకు దగ్గరగా నెలకు వచ్చేసి ప్రీమియము ఇంకా లైఫ్ లాంగ్ అదే నడిచిద్దని అడిగాను. లైఫ్ లాంగ్ నడవదు సార్, అది ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు అప్డేట్ అవుతూ ఉంటుందని చెప్పేసి అని అన్నారు. అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనం ఎంత తక్కువ చిన్న వయసులో తీసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్, అంత ప్రీమియం తగ్గిద్ది మాట. నేనైతే ఇంకా కొంచెం ఒక 10 సంవత్సరాల ముందు తీసుకున్నట్టయితే రాజ్ కుమార్కి ప్రెగ్నెంట్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఏది ఇంకా బాగా బెనిఫిట్ వచ్చేది. కానీ ఇప్పుడన్నా మేలుకున్న ఫ్యామిలీ గురించి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పేసి నా ఉద్దేశాన. మనకి ఏ రోజు మనం ఎలాగుంటామో తెలియదు. నైట్ పండుకుంటే ఉదయానికి తెల్లారి ఇంకా మన రోజు అని మనం స్టాంప్ గుద్ది మనం ఇవ్వలేము, చెప్పలేము ఎవరైనా కానీ. ఆ ఉద్దేశాన మన ఫ్యామిలీ కోసం ఆలోచించుకొని చేసుకుంటే మంచిది. ఇప్పుడు నన్ను నమ్మిన భార్య, నా 3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను పెద్దది వస్తే నేను హ్యాండిల్ చేయలేకపోయినా ఇలాంటి చిన్న వాటి ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని కంపెనీల ద్వారా అయినా మనకు ఉన్న అవకాశాలని సద్వినియోగించుకోవడం మంచిదన్న ఉద్దేశం నాదండి. అయితే నెల మీద మాకు దగ్గరగా 1600 అంటే 1550 రూపాయలు ప్రీమియం కడుతున్నాను నెలకు వచ్చేసి. నేను మొన్నే కట్టేసా, ఫోన్పే కూడా చేసేసాను. మళ్ళీ వచ్చిన నెల 11వ తారీఖున 15వ తారీఖున ఆటో డెబిట్ ఉంది. ఆటో డెబిట్ కూడా వద్దులే సార్, నేను ఉన్నప్పుడు నెలలో కట్టుకుంటుంటే ఆప్షన్ కూడా ఉంది అని చెప్పారు. మన దగ్గర 1500 1600 కూడా లేకుండా ఎలాగుంటాయి ఆటో డెబిట్లో నుంచి అనమాట. మన ఏదైనా ఫంక్షన్ పోయినా ఏదైనా టిఫిన్కి భోజనాలకు వెళ్ళినా కూడా మనకి కొంచెం స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా 2000 పక్కా అయిపోతాయి. సినిమాలకు వెళ్ళినా కూడా 1500 అయినా జూలై ఖర్చులకే పోతున్నప్పుడు మన ట్రీట్మెంట్కి మనకి లైఫ్కి సంబంధించి తీసుకోవడంలో తప్పే ఉంటుంది అన్న ఉద్దేశంతో మీరు కూడా తీసుకున్న వాళ్ళు నేను ఏమంటలేదు, తీసుకోనకుండా ఉన్న వాళ్ళకి నా నుంచి సజెషన్ మాట, తీసుకుంటే మంచిది అని చెప్పేసి. ఓకేనా, ట్రై చేయండి. ఇంకేం చెప్పాలనుకుంటున్నానండి, అదేనండి నిన్న వీడియో పెట్టబడానికి కారణం అదే. అలానే ఈరోజు కూడా వీడియో పెట్టేవాని కాదు, కానీ ఇప్పుడు దాకా చనిపోయిన ఫ్యామిలీ దగ్గర ఉండి ఎంతైనా ఇప్పుడు బాధపడతంలో 1% అయినా తగ్గియొచ్చుగా అన్న ఉద్దేశంతో మంచి స్థానానికి వెళ్ళి ఇలాగ ఆదరణగా ఉంటారన్నమాట, కలిసికట్టుగా చేస్తారు. ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు దాకా ఆడే ఉన్నానమాట. ఇంకా మట్టి చేసిన దాకా అంటే సమాధి చేసిన వరకు ఉండి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇలా వచ్చాను. ఇలా వచ్చిన తర్వాత నేను కూడా బాధగా ఉండి వీడియో పెట్టాలనుకోలేదు. అయినా నేను ఎందుకు పెట్టకూడదు, ఇప్పుడు మా బాబాయ్కి జరిగింది ఆ సిచ్యువేషను. అదే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి ఉన్నట్టయితే బతికేవాడే కదా అని చెప్పేసి నా ఉద్దేశం. అదే ఇంకా ఆ ఉద్దేశాన మీకు కూడా చెబితే మంచిది కదా. అంటే నేను తీసుకున్నాను, పర్వాలేదులే నేను ముందుగానే తీసుకుని ఉండాలి, నా ఫ్యామిలీకి ఏదైనా చూసుకుంటారులే అని చెప్పేసి నేను మెలకొని ఉండకుండా మీకు కూడా నలుగురికి ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తానండి. ఒక విషయం ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అని మనకంటూ ఒక మనిషి ఉండాలి కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కడుతున్నావు, మరి నీకు వచ్చి చూపించేది ఎవరు, నీ లెక్క చూసేది ఎవరు, నీ దగ్గర మంచి అబ్బరు చూసేది, నీకు చేతికి డబ్బులు ఇచ్చేది ఎవరు అని చెప్పేసి మీకు అందరికి డౌట్ రావచ్చు. మనకంటూ కంపెనీ నుంచి ఒక ఏజెంట్ని పంపిస్తారండి, ఒక వ్యక్తిని పంపిస్తారు. ఆ వ్యక్తి ద్వారా మనకు అన్నీ చూస్ చేసుకుని, అంటే ఈ అబ్బాయి నిజంగానే బాగాలేదా, ట్రీట్మెంట్ తీసుకుంటుందా అని చెప్పేసి ఇవన్నీ ఆ కంపెనీ నుంచి ఏజెంట్ వచ్చి చూసుకొని ఇవన్నీ పైకి పంపిస్తే వాళ్ళు మనకి అన్ని ఓకే చేసి మనకు డబ్బులు పంపించి ఆ ఏజెంట్ ద్వారా ప్రతిదీ మన దగ్గర నుండి చూసుకుంటారు. సుహాస్ బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇంతకే ఒక ట్రిమ్మర్ ఒకటి ఆర్డర్ పెట్టాను, వచ్చిన వెంటనే మా వాడికి నేనే కటింగ్ చేశాను అనమాట. బాగున్నాడు కదా క్యూట్గా. 2-3 రోజులు పెట్టి జ్వరం తగ్గిపోయింది, కొంచెం పిల్లడు కూడా తగ్గిపోయినట్టున్నాడు, మళ్ళీ రికవర్ అవుతాడులే. అంటే ఈ జ్వరం ఇప్పుడు తగ్గిపోయింది, పర్వాలేదు. మళ్ళీ తగ్గని పక్షంలో ఏదైనా వైరల్ కానీ ఏదైనా డిసీజ్ వల్ల అంటే పిల్లలకి తగ్గనివి ఉంటాయి కొన్ని, అప్పుడు సీరియస్ అయినట్టయితే నేను పెద్ద హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఇక నాకు చాలా బెనిఫిట్ ఉండేది కదా. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట, ఇంకా తగ్గని పరిస్థితులు, అలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత వచ్చేసి సరేనానే, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్. అంటే ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు కండి, చనిపోయిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే 1 crore, 2 కోట్లు, 1 కోటి
ఇలాగ మనం ప్రీమియం కట్టుకోవచ్చు. అంటే మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీకి ఆదరణంగా ఉండేదని ఈ మ్యాటర్ మీకు ముందు చెప్పాల్సింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది ప్రీమియం మన జీవితకాలం కట్టుకుంటాం కదా, జీవితకాలం కట్టుకున్న తర్వాత ఒక 60 సంవత్సరాలకి మళ్ళీ మన ప్రీమియము అంటే మన డబ్బులు మనం తిరిగి వచ్చేస్తాయంట కట్టిన తర్వాత కూడా. అంటే ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత కూడా 60 సంవత్సరాల లోపల మనకేమైనా జరిగి మనం చనిపోతే రూ. 1,00,00,000 1,00,00,000 ఇలా ఇన్సూరెన్స్ మనం కట్టుకుంటాం కదా, అవి ఆ డబ్బులు అనేది ఫ్యామిలీకి చెందుతాయి. ఈ పరిస్థితిలో ఆ బాబాయ్ అలా చేసినట్టయితే ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్గా అయ్యేది. ఏం చేస్తాం, అందుకని చెప్పేసి నేను దాని అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోలేదు. తీసుకున్నట్టయితే నేను ఫస్ట్ నా మాట చెప్పేవాడిని. తీసుకుంటా, ఒక 1 వీక్లో తీసుకుంటా. తర్వాత మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఆదిత్య బిర్లా గురించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని చెప్పేసి అన్నా కదా, ఇది ఫేకో అది నిజమో మీకు తెలియాలంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది, తర్వాత వచ్చేసి వీడియో ఉంది, ప్రతిదీ ఉంది. మీరు చూడండి, చూసి మీకు ఇష్టం వచ్చింది తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ చెప్పమా. బాయ్. సపోజ్ మీరు 5 మెంబర్స్ ఉన్నారు కదా, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఇంకా చూసినట్టయితే లైక్ నాకు ఏదైనా బెస్ట్ కంపెనీలో ఎమ్మటనే రెస్పాన్స్ అయ్యి మనకి ఎలిజిబుల్ అయ్యేది చూడండి సార్. ఎస్ అండి, ఎందుకంటే మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా అందుకే మనకి బెస్ట్ కంపెనీ అనేది సెర్చ్ చేయాలన్నమాట. ఎందుకంటే మీకు ఒకవేళ హాస్పిటలైజేషన్ అవ్వదు తక్కువ ఉంచాము, కానీ చిన్నపిల్లలకు మనకి ఫీవర్స్ రిలేటెడ్గా ఏదో ఒక రిలేటెడ్ హాస్పిటలైజేషన్ అనేది అవుతారు కదా, అవన్నీ మనకి పాలసీలో కవరేజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా తక్కువలో చూసినట్టయితే కనుక ఇంకా తక్కువ కాస్ట్లో బెస్ట్ కంపెనీ స్టార్లో సూపర్ స్టార్ ప్లాన్ అనేది ఉంటుంది. వద్దులే సార్, నాకు ఆదిత్య బిర్లాను కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి అయినా ట్రస్ట్గా. మీకు అందుకే నేను బెస్ట్ వచ్చినప్పుడు మీకు హెచ్డిఎఫ్సి అనేది చెప్తుంది, ఇది ఆదిత్య బిర్లా అనేది చెప్తుంది అనమాట. మీకు ఏంటంటే టోటల్ అన్ని పాలసీలోనే కవరేజ్ అవుతుంది. ఇది కూడా ఆప్షనల్గా యాడ్ ఆన్ చేసుకోవాలనుకున్నట్టయితే కనుక ఒకటి కన్జ్యూమబుల్స్ అన్నది ఒకటి మాత్రం యాడ్ ఆన్ చేసుకోవాలన్నమాట. అది ఇది ఆదిత్య బిర్లాను తర్వాత హెచ్డిఎఫ్సి రెండు యాడ్ చేయండి సార్, సరిపోద్ది. మీకు హెచ్డిఎఫ్సి ఆదిత్య బిర్లా రెండు ఒకటే ప్లాన్స్ అండి, ఏది కూడా డిఫరెన్స్ అన్నది లేదు. మీరు నర్సరావుపేటలో అన్నారు కదా గుంటూరు, మీకు నర్సరావుపేటలోకి వచ్చినోడికి ఈ ప్లాన్తో వచ్చినోడికి మీకు 19 హాస్పిటల్తో టైప్ ఉంది. ఏది ఆదిత్య బిర్లా కంపెనీ అనేది ఏదన్నా ప్రాక్టికల్గా ఏం లేదు సార్, మనకి మన పార్ట్లో ఏదొచ్చిద్దో ఇబ్బంది మనకు తెలియదు కదా. తెలియదండి మీకు, అంటే ఇప్పుడు కూడా మనకి ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అటువంటి కేసెస్ లో మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఈ 19 హాస్పిటల్ అనే కాదు, మీ నియర్ బై ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ టోటల్ అంతా పాలసీలోనే కవరేజ్ అవుతుంది. మీకు ₹1 కూడా మీ చేతి నుంచి అమౌంట్ అనేది పే చేసుకోవాల్సిన అవసరం అన్నది లేదు. నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా సరే. బేసిక్గా చూసినట్టయితే మీకు ఈ కంపెనీలో వచ్చినట్టుకి మీరు తీసుకునే అమౌంట్ బేస్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా 10 lakhs అనేది, అది ఒకే ఇయర్లో ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టుకున్నా కానీ మీకు రీఫిల్ అవుతానే ఉంటుంది 10 lakhs అనేది. 10 lakhs అనేది ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టుకున్నా మీకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్లెయిమ్ మీకు ఎన్నిసార్లు క్లెయిమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు 10 lakhs అనేది మీరు యూజ్ చేసుకున్నారు, మీరు యూజ్ చేసినా కానీ తర్వాత మళ్ళీ మేడం గారికి 10 lakhs అనేది మీరు క్లెయిమ్ పెట్టుకోవచ్చు, లేదా పిల్లలకి ఎవరికి ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టుకున్నా కానీ రీఫిల్ అవుతానే ఉంటుంది 10 lakhs అనేది. ఓకేనా? ఓకే సార్. మనకి అలాగే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఉన్నది కూడా మీకు పాలసీలోనే కవరేజ్ అవుతుందండి. అంటే సపోజ్ మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళి హాస్పిటల్లోనే జాయిన్ అవ్వరు కదా, డాక్టర్ని కన్సల్ట్ అవుతారు, టెస్ట్లు చేయించుకుంటారు, మెడిసిన్స్ ఇవన్నీ తగ్గకపోతే హాస్పిటల్లోనే జాయిన్ అవుతారు కదా. అవునవును. ఇదంతా కూడా మనకు హాస్పిటల్ అడ్మిట్ అవ్వక ముందు బిఫోర్ 90 days ముందు దేని మీద మీరు మనీ అనేది స్పెండ్ చేసి ఉంటారో, మెడిసిన్స్ రిలేటెడ్గా కానివ్వండి, డాక్టర్ కన్సల్టేషన్ రిలేటెడ్గా కానివ్వండి, టెస్టులు రిలేటెడ్గా కానివ్వండి, వీటికి సంబంధించి మనకి వన్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మీకు రీఫండ్ అన్నది అవుతుంది అన్నమాట. మీకు అమౌంట్ వచ్చినడికి రీఫండ్ అవుతుందా? పోస్ట్ హాస్పిటలైజేషన్ వచ్చినడికి లైక్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఎలా అంటే కనుక లైక్ మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మనకి వెంటనే తగ్గదు కదా, డాక్టర్స్ రీకన్సల్టేషన్ అనేది అవ్వాలి, టెస్ట్ చేయించుకోవాలి, మెడిసిన్స్ ఫాలోఅప్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటిది ఏదైతే ఉంటుందో అది 180 days వరకు మనకి పాలసీలోనే కవరేజ్ అనేది అవుతుంది అన్నమాట. ఓవరాల్గా చూసినట్టయితే కనుక మీకు ఏంటంటే రీసెంట్గానే నా దగ్గర తీసుకున్న కస్టమరు ఎప్పుడంటే మార్చి నెలలో తీసుకున్నారు. ఆ కస్టమరు ఆయనకి యాక్సిడెంటల్గా సర్జరీ జరిగింది అనమాట. సర్జరీ జరిగితే ఆయనకి వచ్చినప్పుడు లెక్కకి ఇంజరీ జరిగింది. ఇంజరీ జరిగితే ఆయనకి వచ్చినప్పుడు 4,75,000 వరకు బిల్ అనేది వచ్చిందండి. ఓకే.
4,75,000కి బిల్ వస్తే మనకి టోటల్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఆ పర్సన్కి వచ్చినాడికి. హుహు. అలాగే ఫాలోఅప్స్ ఉంటాయి కదా, మనకి లెగ్ సర్జరీ జరిగిందంటే మళ్ళీ దానికి డాక్టర్స్ రీకన్సల్టేషన్ అవ్వాలి, మళ్ళీ మెడిసిన్స్ వాడాలి, దానికి టెస్ట్లు ఇలాంటివి ఉంటాయి కదండి. హ్మ్. వాటికి సంబంధించి ఒక 30,000-40,000 వరకు వీటికి అయ్యింది, మెడిసిన్స్కి ఇలాంటి వాటికి. హ్మ్. అవి వచ్చినప్పటికి మనకి ఇప్పటికి కూడా వాటికి సంబంధించి కవరేజ్ అనేది అవుతుంది దానికి. ఓకే. అంటే నెక్స్ట్ మంత్ వరకు కూడా ఆయనకి కవరేజ్ అనేది అవుతుంది అన్నమాట, వాటికి రిలేటెడ్గా ఏది ఇష్యూ వచ్చినా కానీ. హుహు. మీకు చూసినట్టయితే ఈ కంపెనీలో వచ్చినప్పటికి మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మీకు టోటల్ అంతా పాలసీలోనే కవరేజ్ అవుతుంది. అంటే మనకి ఇంత అని సపోజ్ లిమిట్ ఉండిద్దా? లేకపోతే ఏం సార్? మీకు ఈ లిమిట్ వచ్చినప్పటికి 20,00,000 వరకు లిమిట్ అన్నది ఉంటుందండి. అంటే మనిషికొచ్చి? మీకు ఎవరికైనా కానీ మీకు 10,00,000 వరకు ఎన్ని సార్లైనా క్లెయిమ్ పెట్టుకోవచ్చు. కానీ 10,00,000 దాటి ఎప్పుడన్నా ఒకేసారి ఒక 15, 16,00,000 వచ్చిందనుకోండి, హ్మ్. మీకు ఇదొకటి అన్నది ఉంటుంది. ఇదేంటంటే గనక 20,00,000 వరకు యూజ్ చేసుకోవచ్చండి మీరప్పుడు హుహు. అమౌంట్ అనేది. హ్మ్. ఓకేనా? మీకు ఈ మెయిన్ చూసినట్టయితే మనకి ఈ ప్లాన్‌లో ఎటువంటి కోపే ఆప్షన్ అనేది లేదండి. అదొక మెయిన్ బెనిఫిట్. 100% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది మీకొచ్చినోడికి. హుహు. ప్లస్ ఇంకొకటి చూసినట్టయితే గనక ఈ కంపెనీకి మీకొచ్చినప్పుడు బెనిఫిట్, ఈ కంపెనీ ద్వారా వెళ్ళడం వల్ల మీకు తక్కువ కాస్ట్‌లోనే బెస్ట్ ఫీచర్స్‌తో ప్రొవైడ్ అనేది అవుతుందన్నమాట ఈ కంపెనీ వచ్చినోడికి. హ్మ్. ఫీచర్స్ ఏంటి సార్? మీకేంటంటే మనకి వన్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిన కాడ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు పాలసీలోనే కవరేజ్ అవుతుంది. హుహు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ మీకు పాలసీ బజార్ సైడ్ నుంచి వెళ్తున్నారు కాబట్టి మీకు సమ్ సర్వీసెస్ అన్నది కూడా మీకు ప్రొవైడ్ అనేది అవుతుంది. హుహు. ఏ విధమైన సర్వీసెస్ అంటే కనుక సపోజ్ మీరు తీసుకున్న కంపెనీ మీకు క్లెయిమ్ రిజెక్ట్ చేసిన జెన్యూన్ క్లెయిమ్ అయింది కూడా మనకి ఆ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసినట్టయితే మనకి పాలసీ బజార్ సైడ్ నుంచి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ అవుతుందన్నమాట. ఆహా! ఇదే విధమైన సర్వీసెస్ అంటే కనుక లైక్ సపోజ్ మనది జెన్యూన్ క్లెయిమ్ అండి. జెన్యూన్ క్లెయిమ్ అయినా కానీ మనకి కంపెనీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసింది. హ్మ్. క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే మనకి పాలసీ బజార్ ఏం చేస్తుందంటే మీకు ఆ కేసుని రీఓపెన్ చేపించి అది జెన్యూనా కాదా అని చెక్ చేస్తుంది. క్లెయిమ్ అనేది జెన్యూన్ అయితే కనుక మీకు 100% క్లెయిమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీకు ఓకే. పాలసీ బజార్ సైడ్ నుంచి. అదొకటి మీకు ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా మీకంటూ డే వన్ నుంచి డెడికేటెడ్ రిలేషన్‌షిప్ మేనేజర్ అంటే ఒక లెసన్ అంటారు. హ్మ్. అంటే మీకు క్లెయిమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మా పర్సన్ మీ దగ్గరికి ఫిజికల్‌గా విజిట్ అయ్యి క్లెయిమ్ ప్రాసెస్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేస్తారు. హ్మ్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి మీకు పాలసీ బజార్ త్రూ ఎస్ఓఎస్ బటన్ అనే ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది. హ్మ్. ఈ ఎస్ఓఎస్ బటన్ ఏంటంటే గనక మీకు ఇన్‌స్టంట్‌గా క్లెయిమ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుందన్నమాట. సమ్ టైమ్స్ ఎలా అంటే లైక్ మనకి క్లెయిమ్ టీమ్ వచ్చినప్పటికి మనకి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 7 వరకు అవైలబుల్‌గా ఉంటారండి ఎప్పుడు కూడాను హ్మ్. హాస్పిటల్ దగ్గర. ఏ మిడ్ నైట్స్ అన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, అప్పుడు మనకి కొంచెం ఇబ్బందే కదా! అవును. అటువంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుందన్నట్టయితే గనక మీకు తర్వాత రోజు హాస్పిటల్ క్లెయిమ్ టీమ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదా క్లెయిమ్ ఎప్పుడొస్తుంది, లేదా క్లెయిమ్ ఎందుకు డిలే అవుతుందన్న టైప్‌లో కూడా ఉంటుంది. హ్మ్. అటువంటి కేసెస్‌లో పాలసీ బజార్ త్రూ ఎస్ఓఎస్ బటన్ అని చెప్పాను కదా! ఆ ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇమ్మీడియేట్‌గా 2 అవర్స్‌లోనే క్లెయిమ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుందన్నమాట పాలసీ బజార్ సైడ్ నుంచి. ఓకే. ఓకేనా? మీకు ఈ బెనిఫిట్స్ వచ్చినోడికి ఓవరాల్ పాలసీ బజార్ సైడ్ నుంచి ఎగ్జిక్యూటివ్‌గా మీకు ప్రొవైడ్ అనేది అవుతుంది. ఓకే. మీకు ఈ ప్లాన్ వచ్చినోడికి మీకు చెప్పాను కదా! మీకు 14,000 సమ్ చేంజ్ అనేది పడుతుందన్నమాట. 14,080 రూపీస్ అలాగా మంత్‌కొచ్చినోడికి. బేసిక్‌గా చూసినట్టయితే మనకి 1400 అన్నది మనకి ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చూసినట్టయితే మనకంత పెద్ద ఎక్కువేం కాదు సార్. ఎందుకంటే మనకు ఒక రెస్టారెంట్‌కెళ్తేనే మినిమమ్ ఒక 2,500-3,000 అన్నది అవుతుంది. అవునవును వీక్లీ సార్. వన్స్ వెళ్ళినా గాని. అదే మన ఫ్యామిలీతో ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారు. ఒక సినిమాకెళ్తేనే ఎలా కదన్నా టికెట్ కాస్ట్ 250 రూపీస్ అనేది ఉంటుంది. టికెట్ కాస్ట్ మనకి పెట్రోల్ కాస్ట్ అందులో ఫుడ్ కాస్ట్ అన్నీ లెక్కేసుకున్నా మీకు 2,000 ఈజీగా సినిమాకెళ్తేనే అవుతుంది. అవును సార్. అలాంటిది ఒక 1,450 రూపీస్ అనేది మనకు మంత్లీ పే చేసుకున్నట్టయితే టోటల్ 20 లాక్స్ వరకు కవరేజ్ అనేది ఉంటుంది. మీకు 5 మెంబర్స్‌కి కూడా. హెల్త్ హుహు. రిలేటెడ్‌గా ఏదొచ్చినా కానీ మీకు టోటల్ కవరేజ్ అనేది అవుతుంది. అంటే పిల్లలు గాని, మాకు గాని ఇప్పుడు పెద్ద హాస్పిటల్ ఏ చేసినాక ఎన్ని రోజులకి క్లెయిమ్ ఏదైనా చేసుకోవచ్చు? ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా మీరు పాలసీ తీసుకున్న డే వన్ నుంచి కూడా ఇండోర్‌లో కానీ, అవుట్‌డోర్‌లో కానీ ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా డే వన్ నుంచి కవర్ అవుతుందండి. అండ్ సపోజ్ ఈరోజు పాలసీ తీసుకున్నారనుకోండి మీరు. హ్మ్. పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఈ పాలసీ ఇష్యూ అవ్వడానికి మనకి 24 అవర్స్ టు 48 అవర్స్ అనేది టైం పడుతుంది. హ్మ్. పాలసీ ఇష్యూ అయిన తర్వాత నుంచి మీకు యాక్సిడెంటల్ ఏదన్నా జరిగినట్టయితే కనుక మీ అంటే పిల్లలు ఆడుకుంటూ పడిపోయినా లేదా మీకే యాక్సిడెంటల్‌గా ఏది జరిగినా ఫ్యామిలీలో ఏదన్నా
ఎక్కడి నుంచి పడిపోయిన ఇలాంటివి డే 1 నుంచి కవరేజ్ అవుతుంది. ఓకే. ఇంటర్‌లో కరెంట్ షాక్స్ అయినా ఇలాంటిది ఏదైనా సరే. హుహు. అంటే అది ఇప్పుడు తీసుకున్నట్టు సార్ మాకు 2 క్లెయిమ్ అయినాయి. ఇప్పుడు ఆదిత్య బిర్లా, హెచ్‌డీఎఫ్‌సి రెండిట్లో ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే మీకు ఈ 2 కంపెనీలో బెస్ట్ ఉంటుందని చెప్తున్నాను. మీకు ఈ 2 కంపెనీల నుంచో ఒక కంపెనీ నుంచి తీసుకుంటారన్నమాట పాలిసీ అనేది. మరి ఏది ఈ రెండిలో మంచి బెస్ట్ అంటారు సార్ మీకు తెలుసు కదా? చూసినట్టయితే మీకు తక్కువ కాస్ట్‌లో అడుగుతున్నారు కదా! తక్కువ కాస్ట్‌లో బెస్ట్ కంపెనీ చూసినట్టయితే కనుక ఆదిత్య బిర్లానే బెస్ట్ ఉంటుందండి. హ్మ్. మీకు ఎందుకంటే పాలిసీ తీసుకున్న 30 డేస్ తర్వాత నుంచే మీకు హార్ట్ రిలేటెడ్‌గా ఇష్యూస్ వచ్చినా కవరేజ్ అవుతుంది. హ్మ్. బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కవరేజ్ అవుతుంది. ఓకే. అలాగే సీజనల్ రిలేటెడ్‌గా అంటే సీజన్స్ మారే కొద్దీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్ అవును. రిలేటెడ్‌గా హాస్పిటలైజేషన్ అయినా కానీ మనకి పాలిసీలోనే కవరేజ్ అవుతుందన్నమాట మీకొచ్చినోటికి. ప్రైవేట్ హాస్పిటల్‌లో మనం ఇప్పుడు ఆదిత్య బిర్లాకి సంబంధించిన ఏ కంపెనీ నుంచైనా వినకొండ అయినా నర్సరాపేట ఎక్కడైనా చూపించుకోవచ్చా? ఎక్కడన్నా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నా పాలిసీలోనే కవరేజ్ అవుతుంది. హుహు. ఓకే.